ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటి సెంటర్ నుంచి షాకింగ్ వార్త. కేశాపురం మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. రాయచోటి చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న కేశాపురం మహిళా హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లా ప్రత్యేక ప్రతినిధి పంపించిన రిపోర్ట్లో చూద్దాం. 2025 ఆగస్టు 18న కేశాపురం వీఆర్ఓ ఎర్రంపల్లి మనిలదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నమండెం మండలం దేవలంపేట రిజర్వ్ ఫారెస్ట్లోని ఆంజనేయస్వామి ఆలయం దగ్గర గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పరిశీలనలో మృతురాలు ముదిమడుగు శ్రీదేవి, వయస్సు 45 అని గుర్తించారు. కేసు దర్యాప్తులో పోలీసులు ఆందోళన కలిగించే అంశాలు వెలికితీశారు. నిందితుడు, మృతురాలు మధ్య కొంతకాలంగా సన్నిహిత సంబంధం ఉండేది. తరచూ డబ్బు అడిగిన నిందితుడికి ఆమె నిరాకరించడంతో గొడవలు జరిగేవి. అదనంగా సన్నిహితాన్ని బహిర్గతం చేస్తానని ఆమె బెదిరించడంతో తన కుటుంబానికి అవమానం కలుగుతుందనే భయంతో నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించామని అన్నమయ్య జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కేశాపురం హత్య కేసులో నిందితుడు పోలీసుల బారిన పడటంతో గ్రామంలో ఊపిరి పీల్చుకున్నారు. చిన్న విన్నపం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. న్యూస్ క్రియేటర్లకు, యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త. విజయశ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. వివరాలకు సంప్రదించండి. సెల్ నెంబర్ 9558132322. ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో, మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీ లోగోతో పంపాలన్నా సంప్రదించండి. సెల్ నెంబర్ 9558132322. లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. వీఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు మనకి దేవలంపేట రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి చిన్నమండ్యం పిఎస్ లిమిట్స్లో ఉంటుంది. దీంట్లో ఒక గుర్తు తెలియని మహిళ శవం కాలిపోయి ఉన్నట్టుగా గుర్తించి అక్కడ ఉన్న వీఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా మనం అదొక సస్పీషియస్ డెత్ కింద ఫస్ట్ నమోదు చేయడం జరిగింది. సస్పీషియస్ డెత్ కింద నమోదు చేసి విచారణలో భాగంగా టెక్నికల్ డీటెయిల్స్, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అండ్ మన జిల్లాలో వేరే చోట్ల మిస్సింగ్ కానీ కనపడకుండా ఎవరైనా ఉన్నారా రీసెంట్ టైమ్స్లో అని ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఒక లేడీ ముదిమడుగు, ఈమె వయసు 45, ఈమెది స్వగ్రామం వచ్చేసి పొన్నేటిపాలెం, మదనపల్లి మండలం, ఈ సౌరంపల్లి విలేజ్. దీంట్లో ఈమె కనపడట్లేదు కొద్ది రోజులుగానే రావడంతో అక్కడ నుండి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్. దీంట్లో భాగంగా మనకు తెలిసింది ఏంటంటే నిందితుడు ఇతను ఏజ్ 30, శివప్రసాద్ నాయుడు అని చెప్పి, ఇతను నాయనవారిపల్లి మడితాడి పంచాయతీ సున్నిపల్లి మండలం ఇతను నేటివ్. ఇతను ఏమని హత్య చేసినట్టు మనం గుర్తించడం జరిగింది. ఒకరినొకరు మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ ఫారెస్ట్ ఏరియాకి వీళ్ళిద్దరూ వెళ్ళడం అండ్ ఇతను ఈమె దగ్గర నుండి కొంతకాలంగా కొద్ది డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 5వ తారీఖు అయినట్టు గుర్తించాం. మనకేంటంటే 4th ఫోన్ కాల్స్ ఉన్నాయి. అదేవిధంగా 5th బస్సులో ఏమో గుర్రంకొండకు వచ్చింది. అక్కడ నుండి మోటార్ సైకిల్పై వీళ్ళిద్దరూ ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్గా చంపేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు గొలుసు అండ్ అది తీసుకుని సున్నపల్లిలో కీర్తన ఫైనాన్స్ అనే ప్లేస్లో 1,30,000కి ముట్ట చెప్పి ఆ డబ్బుని ఇతను ఖర్చు చేయడం జరిగింది. సో కేశాపురం వీఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు మనకి దేవలంపేట రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి చిన్నమండ్యం